హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు వరంగల్ ఎన్ఐటిలో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో 10th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎటువంటి మీరు ఎగ్జామినేషన్ రాయని అవసరం లేదు. సో ఈ వీడియోలో దాని గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనము ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ స్క్రీన్ పైన ఉన్న అప్లికేషన్ ఫామ్లో చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ నోటిఫికేషన్ పైన ఉంటుంది. నేను డీటెయిల్స్ అన్ని మొత్తం ఇస్తాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్ అనేది అది సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ మ్యారీడ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కేటగిరీ ఎస్సీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్ఎస్సి, ఇది ఎస్ఎస్సి సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ విధంగా పెట్టుకోవాలి. యూనివర్సిటీ అంటే ఎస్ఎస్సి కిందకి వస్తుంది. ఇయర్ ఆఫ్ పాస్ అయితే అక్కడ పెట్టేసేయాలి. ఇది మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారంటే ఫస్ట్ క్లాస్, ఇది సిజిబిఏ మనకి ఏదైతే గ్రేడ్స్ ఉన్నాయో సో అదైతే పే చేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్మీడియట్, బీఎస్సీ, బీటెక్ ఉంటే బీఎస్సీ బీటెక్కి, ఎంఎస్సీ ఎంటెక్ ఉంటే అది, పిహెచ్డి ఉంటే అది కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత గేట్ స్కోర్ కూడా ఉన్నా కానీ, ఎందుకంటే ఇంకా 3 రకాల పోస్టులు ఉన్నాయి అన్నట్టు, అందుకోసం ఇవన్నీ ఇచ్చిండు. ఆ తర్వాత రీసెర్చ్, ఇండస్ట్రీ, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని ఉంటే అది కూడా పెట్టుకోమంటుండు. అలాగే ఎనీ అదర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అని చెప్పి మీ నేమ్ రాసి అక్కడ కింద డేటు, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవన్నీ వేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే నింపేయాలి. నింపేసిన తర్వాత దీంతో పాటు మీ యొక్క రెజ్యూమ్ని కూడా నింపి మీరైతే ఇవి స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్టోబర్ 2వ తారీఖు వరకు ఇక్కడ నేను మెయిల్ అడ్రస్ ఇస్తాను. patri@nitdw.ac.in అనే వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్కి అయితే మీరు మీ యొక్క స్కాన్ చేసిన ఈ కాపీస్ ఉంటాయి కదా, అవి అయితే స్కాన్ చేసినవి అయితే మీరైతే మెయిల్ చేయాలి. మీరు అక్టోబర్ 2వ తారీఖు వరకు మాత్రం ఇది ఖచ్చితంగా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అదైతుంది. ఇక ఇందులో విషయానికి వచ్చినట్టయితే పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ అసిస్టెంట్, దీనికి శాలరీ వచ్చేసి 25,000 శాలరీ ఉంటుంది. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది, దీనికి కూడా 25,000 శాలరీ. ఇంకోటి ఆఫీస్ హెల్పర్ అని చెప్పి ఇంకోటి ఉంది, దీనికి 20,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనము ఇందులో పోస్టులు చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ 1 పోస్టు, ఆఫీస్ హెల్పర్ 1 పోస్టు. సో పోస్టులు తక్కువగా ఉన్నాయని అనుకోకుండా మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ లేదు కాబట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే మీకు దాంట్లో సెలెక్ట్ అయినట్టయితే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ అసిస్టెంట్కు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా ఉన్నవాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి బీఎస్సీ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిసిప్లిన్ అని చెప్పేసి బీటెక్, బీఈ చేసిన వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫీస్ హెల్పర్కి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక డిజైర్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఇందులో హెచ్ఆర్ఈ అకామిడేషన్, మనకు హౌస్ రెంటల్ అలవెన్సెస్, అలాగే ఎలిజిబుల్ ఫర్ క్యాంపస్ హాస్టల్లో మెస్ ఫెసిలిటీ సబ్జెక్టు అవైలబిలిటీ ఉంటే ఒకవేళ అవి కూడా ఇస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరిని కాంటాక్ట్ కావాలో వాళ్ళది అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ పి శ్రీహరిరావు, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఎన్ఐటికి సంబంధించి మనకు పోస్టింగ్ ఇక్కడ మనకు వరంగల్లోనే ఉంటుంది. దీనికి తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవి పర్మనెంట్ అంటే ఈ పోస్టులు అయితే పర్మనెంట్ అయితే కాదు, ఇక్కడ ప్యూర్లీ కాంటాక్ట్ బేసిక్ అని చెప్పి అయితే ఇక్కడ ఫస్ట్ టైం మెన్షన్ చేయడం జరిగింది. 1 year కాంటాక్ట్ బేస్ కింద తీసుకుంటామన్నారు. ఆ తర్వాత మేబీ ఈ ప్రాజెక్టు ఎక్కువ వెళ్తే 4 years వరకైనా తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా మోర్ ఇయర్స్ అంటే ఇంకా ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నట్టయితే, ప్రాజెక్ట్ ఇంకా ఉన్నట్టయితే మిమ్మల్ని లైఫ్ లాంగ్ కూడా ఈ కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలోనే ఉంచుకునే అవకాశం అయితే ఉంది. సో మనకైతే శాలరీ బాగుంది, అకామిడేషన్ కూడా హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా, అకౌంట్ కూడా మనకు మెస్ ఫెసిలిటీ, మనకు ఎన్ఐటి వరంగల్లో మంచి క్యాంపస్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజులు ఇట్లా లేవు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం
ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీకు అయితే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మీకు యూజ్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు అలాగే అప్లికేషన్ పీడిఎఫ్ లింకు నేను వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చిన. సో మీరు దేంట్లో జాయిన్ అయినా కానీ మీకు అందులో పీడిఎఫ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా చూస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.